తెలుసు బాగా, చాలామంది చూసే ఉంటారు మీరు. కేరళ రాష్ట్రం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. ఆ జలప్రలయం చూస్తే గాక నోవహు దినాలు గుర్తుకొస్తున్నాయి మనకి. అప్పుడు కూడా ఇలాగే జరిగిందా అని అలా శుభ్రంగా పడుకున్నారండి కేరళలో, రాష్ట్రంలో. కేరళ అంటే మనకలాగా ఉండే రాష్ట్రం కాదు అది. మన మీద 100 రెట్లు ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు అక్కడ. అర్థమైందా? అలాంటి క్రైస్తవులు చక్కగా నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్ర పడుతున్నటువంటి సమయంలో నిద్రలోనే ఉండగా మంచాలు తేలిపోతున్నాయి. తెల్లవారుజామున మంచాలు తేలిపోతున్నాయి, మంచాలు వెళ్ళిపోతున్నాయి. నిన్నటికి 91 శవం దొరికిందండి. ఏంటన్నారా? కేరళ రాష్ట్రంలో 91 శవం దొరికిందండి ఇప్పటికి. ఎక్కడెక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా క్రెయిన్తో లాగుతున్నారండి. అర్థమైందా? జలప్రలయం కొంతకంత జలప్రలయం కాదు అది. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం. ఎంత భయంకరం చూసారా? ఈ దినాలు ఎలాగుంటాయి, ఈ రోజులు ఇలాగే ఉంటాయి. మనం ఇలాగే వెళ్ళొచ్చు, ఇలాగే నడవచ్చు, ఇలాగే మనము చేసుకోవచ్చు అనడం మన బలహీనత మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. అందుచేత ఎక్కడో ఏ దేశం తగులడిపోయిందిలే, మనకెందుకు వచ్చిందిలే అనుకుంటే మనకు ఆశీర్వాదం కాదు. ఆ రాష్ట్రం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ రాష్ట్రము కొరకు ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనకంటే ఎక్కువగా క్రైస్తవులు అక్కడ ఉన్నారేంటి? బైబిల్ సొసైటీ, బైబిల్ నిఘంటువులకు సంబంధించినటువంటి సొసైటీ, బైబిల్ తయారు చేయబడినటువంటి సాల్తీలు, బైబిల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయండి అక్కడ కేరళ రాష్ట్రంలో. అలాంటి కేరళ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైపోయింది. దీనికి కారణము ఎవరు అని అంటే ప్రజలే కారణం. దీనికి కారణం దేవునికి మాత్రమే ఆయన సన్నిధిలో ఉండి పొడి పొడి ముక్కలుగా ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తున్నారో మనకు తెలియదు. దేవుడు అక్కడికి పంపించాడు జలప్రలయం. అక్కడికి పంపించాడండి జలప్రలయం. మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోయినాయండి. ఇల్లు పడిపోయి, బిల్డింగులు కూలిపోయినాయి. బిల్డింగులతో సహా మొత్తం సముద్రం ఈడ్చుకెళ్ళిపోయిందన్నమాట. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇలాంటివి మనం చూస్తున్నామా? ఇలాంటివి మాత్రం మనం చూడం. ఎందుకు పనికిరానటువంటి చెత్త చెదారము, ఎందుకు పనికిరానటువంటి ఆలోచనలు, ఎందుకు పనికిరానటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలామంది కూడా. ఎంత భయంకరమండి, సర్వనాశనం అయిపోయింది కేరళ దేశం అంతా కూడా. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోని మనం చూస్తూ ఉన్నాం. కేరళ దేశం అదంతా కూడా, ఆ కేరళ దేశం అంతా కూడా కొట్టుకెళ్ళిపోయిందండి అడ్రస్ లేకుండా. కానీ దేవుని బిడ్డలారా, అలాంటి రాష్ట్రము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.